హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ అండ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో టాలీవుడ్ టాకీస్ విత్ ఆర్జే మామా మహేష్. టాలీవుడ్ టాకీస్లో జనరల్గా కోకిల ఒక పాట పాడింది అనుకోండి, ఆహా కోకిల ఏమన్నా పాట పాడుతుందా, కోయిల పాటలా ఉంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈరోజు మన స్టూడియోకి వచ్చినటువంటి సింగర్ కోకిలమ్మ నీ బడాయి కాస్త ఆపేసి నేను వచ్చాను నీకు ధీటుగా అని చెప్పేసి అంటుందన్నమాట. సో మరి ప్రణవ్ ఈరోజు మన స్టూడియోకి వచ్చేసారు. ప్రణవ్తో మీరు మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 70387966611. ముందుగా ప్రణవ్ గారు నమస్కారం అండి. వెల్కమ్ టు టోరీ అండి. వెల్ విన్నారు కదా, ఎప్పటి నుంచి ప్రణవ్ గారు గొంతు వినాలి అనుకుంటున్నారు కదా, ఆల్మోస్ట్ వచ్చేసింది. అండ్ అందరికీ హలో హాయ్ అని కూడా చెప్పేసింది. హలోకి అండ్ ప్రణవ్ గారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఏంటి ఆ సంబంధం మనం మాట్లాడుకుంటే ముందుగా లెట్స్ గో టు ద కాలర్. హలో 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 నమస్తే అండి. ప్రణయ్ గారు ఉన్నారండి. మే ఐ నో హూస్ దిస్? మై నేమ్ ఇస్ రఘునాథ్ రెడ్డి. రఘునాథ్ రెడ్డి. యు ఆర్ కాలింగ్ ఫ్రమ్ అనంతపూర్. మాట్లాడండి. ఏ రఘు, హాయ్, ఎలా ఉన్నారండి? బాగున్నా. ఎలా ఉన్నారు మీరు? ఏం అప్కమింగ్ పిక్స్ ఏమున్నాయి మీవి? మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయండి? ప్రస్తుతానికి ఆల్ ది బెస్ట్ అనే సినిమా రిలీజ్ అయింది. ఎలా చెప్పను చాలా చాలా బాగా పాడారు. థ్యాంక్స్ a lot. వెరీ వెరీ నైస్ సాంగ్స్. థ్యాంక్ యూ. మై ఆల్ టైమ్ ఫేవరెట్ హిట్ రబ్బరు గాజులు చాలా చాలా ఇష్టం. ఈవెన్ నా కోడలకు కూడా చాలా ఇష్టము. 10 years old. అవును. హిస్ నేమ్ శ్రేయ. ఓకే థ్యాంక్ యూ ప్రణవి గారు. అయ్యో రఘు, థ్యాంక్స్ లాట్ ఫర్ కాలింగ్. ఇంకా మంచి హిట్స్ కొట్టాలా మీరు. థ్యాంక్ యూ రఘు. బాయ్ అండి. బాయ్ రఘునాథ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వెల్ ప్రణవి గారు, హలో అనగానే మీకు ఎక్కడో దగ్గర టచ్ అవుతుంది, ఎక్కడో విన్నట్టుంది పేరు కదా. చెప్పండి. హలో అంటే యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పేవాళ్ళం మేము చిన్నప్పుడు, నేను మా చెల్లి సిస్టర్ ఇద్దరం కలిసి. నేను సైడ్ క్యారెక్టర్కి, తను చిన్నపిల్ల మెయిన్ క్యారెక్టర్కి చెప్దామని వెళ్ళాం మేము. అది ఉల్టా పుల్టా అయిపోయి నేను మెయిన్ క్యారెక్టర్కి, తను నా సైడ్ ప్యాక్కి చెప్పడం స్టార్ట్ చేసాం. ఎప్పుడు నా 6th క్లాస్లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు. అప్పుడు ఏమైంది, అయిపోయింది మొత్తం సినిమా అయిపోయింది. చిన్న హమ్స్ ఏవో ఉంటే పాడేశాను నేను. అలాగే డబ్బింగ్లో ఆడుతూ పాడుతూ చెప్పేసుకున్నాక ఆ అమ్మాయి ఒక పాట పాడుతుంది అనమాట. ఇది సంతోష్ శివన్ గారి మూవీ. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే మహేష్ గారు, నేను వీణానండి, సింగపూర్ నుంచి. వీణా గారు ఎలా ఉన్నారు మహేష్ గారు? డూయింగ్ గుడ్ వీణా గారు. మరి ఈ రోజు మన స్టూడియోకి ప్రణవి గారు వచ్చారు, మాట్లాడండి. హాయ్ ప్రణవి గారు. హాయ్ వీణా గారు. హాయ్ అంటే నన్ను ఒక 2 hours క్రితం నన్ను ఫేస్బుక్ లైక్ చేసుకున్నారు మీరు. అవును. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ సాంగ్స్, నాకు 2 songs చాలా ఐ గో క్రేజీ. అవునా? ఒకటి రామదాస్ లో సాంగ్, అండ్ కావ్యాస్ డైరీలో. ఎన్నో 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 సంతోషాలెన్నో నిన్న మొన్న నాతో ఉన్న ఉల్లాసాలెన్నో బలమైన జ్ఞాపకాలై బతుకంత నాకు తోడై ఉండే గీతాలెన్నో ఎన్నో 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 సంతోషాలెన్నో. Thank you so much. Thank you. So nicely. I actually called this అదే అడిగితే పాడమండి, అడిగి లోపల పాడేశారు. అదే మనసులో మాట తెలిసేసుకున్నారు. ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్, కొత్త మూవీస్ లో జూలైలో పాడారు అనుకుంటా కదా మీరు? జూలై పాడలేదు, ఆల్ ది బెస్ట్ పాడాను హేమచంద్ర గారి మ్యూజిక్ లో. నువ్వే పాడాను. ఇంకా 4-5 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు పెద్ద ప్రాజెక్ట్స్ 2 మళ్ళీ ఉన్నాయి. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ a lot. మంచి సాంగ్స్ పాడారు. అండ్ మీకు ఈ షోలో టైం ఉంటే గనక ఖచ్చితంగా రామదాస్ పాట మళ్ళీ ఒకసారి పాడారు. అవును, వరుసగా పాడిన పాటలు అన్ని లైన్ గా పెట్టి ఒక స్వీట్ వాయిస్ లో ఇంకా స్వీట్ సాంగ్స్ మళ్ళీ విన్నారు. అయ్యో థ్యాంక్స్ a lot. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. ఇలాగే మంచి పాటలు ఇంకా పాడుతూ. థ్యాంక్స్ కాల్ కట్ అయినట్టుంది. అండ్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో
హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు రఘు అండి. ఇందాక కాల్ చేసా, కట్ అయింది. ఒక సాంగ్ ప్రణవి గారితో పాడించుకుందామని. చెప్పండి ఆ సాంగ్ ఏంటో చెప్పండి రఘు గారు. ప్రణవి గారు చెప్పండి రఘు గారు. మౌనమే చెబుతుంది నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ అండి, అనదర్ వన్. ఓకే, మీరు ట్రై చేసి కొంచెం పాడతారా నా కోసం? తప్పకుండా కొంచెం ప్లీజ్. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా, ఏ మాట నా మాటున దాగుందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా, ఏ మాట నా మాటున దాగుందో. చూపు చెబుతోందా, నా చూపు చెబుతోందా, ఎద చాటునున్న ఆశేమందో, ఏమందో. వండర్ఫుల్. అయ్యో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ రఘు గారు. ఎన్నిసార్లు విన్నా కూడా తనివి తీరదు. అండ్ మీరు కూడా చాలా సార్లు చెప్పారు ఇది మాకు ఇష్టమైనటువంటి సాంగ్ అని చెప్పేసి. అంటే ఎస్పీ గారు ఆయనతో పాడాలన్న కోరిక, కనీసం ఆయన ముందర పాడాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. అలాంటిది నాకు ఏమిటో ట్రిపుల్ ధమాకా కొట్టినట్టు అనమాట. మణిశర్మ గారి మ్యూజిక్ లో ఫస్ట్ టైం, విశ్వనాథ్ గారి సినిమా, ఎస్పీ గారితో పాట. సో ఫెల్ట్ వెరీ వెల్. అండ్ మీ గురించి అంటే కాలు కలవకుండా కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు ప్రణవి గారితో మాట్లాడాలని చెప్పేసి. అయితే ఎంతమంది ప్రయత్నిస్తున్నారో, ఎంతమంది టోరీ రేడియో వింటున్నారో ప్రెసెంట్ గా ప్రపంచవ్యాప్తంగా, వాళ్ళందరికీ ఒక సాంగ్ డెడికేట్ చేయాలి మీరు. హ్యాపీ డేస్ లో ఉన్నటువంటి సాంగ్ తప్పకుండా అది డెడికేట్ చేయండి. యా కుందేందు తుషారహార ధవళా, యా శుభ్రవస్త్రాన్వితా, యా వీణాం వరదండమండితకరాం, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభే దేవై సదా పూజితా, సామాన్ పాతు సరస్వతీ భగవతీ, నిశేష జాడ్యాపహా. వండర్ఫుల్ అండి, మైండ్ బ్లోయింగ్ అండ్ స్పెల్ బౌండెడ్ అంటుంటారు కదా, సో అది జరిగిందనమాట. వెల్ ప్రణవి గారు, తర్వాత మీది సింగర్ పట్ల అంటే సింగర్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ మీరు హలో అనే దాంట్లో చెప్పారు కదా, పాడారు. తర్వాత ఎవరి దగ్గర మీరు నేర్చుకున్నారు సంగీతం? ఆ తర్వాత చాలా గ్యాప్ వచ్చింది, చదువులోనే పడిపోయాను. ఓకే. సంగీతం అంటే హేమావతి గారని ఆవిడ దగ్గర నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను. అప్పటికి నాకు ఇష్టం లేదు సంగీతం, బాబాయ్ నాకు పాడడం అంటేనే ఇంకా. మీకు సంగీతం అంటే అసలు ఇష్టం లేదు, బలవంతంగా సంగీతం నేర్చుకోవాల్సి వచ్చింది. అది కూడా మీ మమ్మీ దగ్గర లంచాలు తీసుకునేవారట పాట పాడాలి. సంగీతం నేను క్లాస్ మానేయడానికి సఖీ సినిమా రిలీజ్ అయితే దానికి నేల్ టికెట్కి వెళ్ళి కూర్చునిపోయాను. ఎవరు నన్ను కనిపెట్టకుండా, నేను అక్కడికి వెళ్తానని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. సో అలాంటి పరిస్థితుల్లో చచ్చినట్టు నేర్చుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఇంట్రెస్ట్ అలా డెవలప్ అయిపోయింది ఆవిడ వల్లే. నిజంగా నేను ఈ రోజు సంగీతం నేర్చుకున్నాను అంటే దానికి కారణం హేమావతి గారు. అంటే మీకు ఇష్టం లేకుండానే అనుకోకుండా అడుగు పెట్టేశారు? అనుకోకుండా. నాకు డాన్స్ చాలా ఇష్టం. అప్పటికి నేను కూచిపూడి నేర్చుకునేదాన్ని, అరంగేట్రం అయింది, చక్కగా ప్రోగ్రామ్స్ ఇస్తున్నాను. ఏమిటిది పాడమంటారు, కూర్చోబెట్టి సాగదీయమంటారు, ఏమిటి ఎన్నిసార్లు ఒకటే లైన్ పాడతాం చెప్తాగా, నాకు వద్దని బాగా ఏడ్చేదాన్ని. ఏమిటమ్మా అది బాగా వినిపించేవాళ్ళు అనమాట. ఇంట్లో అందరూ పాడతారు, చాలా బాగా పాడతారు, రాస్తారు, వీణ వాయిస్తారు, అన్నీ ఉన్నాయి మా ఇంట్లోనే. దాన్ని అది వద్దమ్మా ప్లీజ్ ఆ సాగదీయాలి నాకు అసలు అంటే ఒక చోట కూర్చుని నేర్చుకునే నాకు ఇష్టం ఉండదు అనమాట. ట్యూషన్ అయినా సరే, స్కూల్ అయినా సరే, ఏదైనా ఎక్కడైనా నాకు పనిష్మెంట్స్ ఉండేవి, అలాగే ఉండేదాన్ని నేను. అలాంటిది ఆవిడ కూర్చోబెట్టి బలవంతంగా నీకు పాటలు నేర్చుకోవాలంటే నువ్వు సంగీతం నేర్చుకోవాలి, తప్పదు, చచ్చినట్టు నేర్చుకోవాలనేది. అలాంటి డాన్స్ మానేసి పూర్తిగా నేను సంగీతంలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు డాక్టర్ వైజర్స్ బాలసుబ్రహ్మణ్యం గారి దగ్గర 8 ఏళ్ళ నుంచి నేర్చుకుంటాను. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఝాన్సీ అండి, ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. ఓకే ఝాన్సీ గారు, ఈరోజు ప్రణవి గారు వచ్చారు మన స్టూడియోకి.
మాట్లాడండి సరదా సరదాగా. హలో హలో ఝాన్సీ అక్క. హలో హలో ఝాన్సీ అక్క. ఝాన్సీ. హలో ఝాన్సీయే కదా, మా అక్కే ఫ్రెండ్ ఝాన్సీయే కదా. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. బెంగళూరులో ఉంటుందా? ఎస్ అవును. ఓకే ఓకే తను మూవ్ అయ్యారు ఇప్పుడే. యా ఝాన్సీ గారు చెప్పండి. ఐ గాట్ కన్ఫ్యూజ్డ్, సారీ. బాగున్నారా అండి? యా డూయింగ్ గుడ్. హౌ యూ? ఫైన్ అండి. యా మీ సాంగ్స్ చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ. మీరంటే చాలా ఇష్టం నాకు. ఎస్ నాకు కూడా. మీరంటే మీకు చాలా ఇష్టం అన్నమాట. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమండి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అన్న మూవీలో పాడానండి. ఎటు చూసినా నువ్వే అన్న మూవీలో పాడాను. కొత్తగా కథార్సిస్ అని ఒక బ్యాండ్ వాళ్ళు ఒక సినిమా చేస్తున్నారు, చాలా బాగున్నాయి పాటలు. అందులో మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడినా. ఆల్ ది బెస్ట్ అన్న మూవీలో పాడా, వినిపించిందా? ఓకే ఓకే. చెప్పండి. నా కోసం ఒక సాంగ్ ప్లీజ్. చెప్పండి. యా తప్పకుండా. ఏ పాట పాడను? మీ ఇష్టం. నా ఇష్టమా? చాయిసెస్ అంటే మీకు ఇష్టమైనటువంటి ఇప్పటివరకు చాలా పాటలు పాడారు. యమదొంగలో రబ్బరు గాజులు. తప్పకుండా. మోస్ట్ ఆఫ్ ద లిజనర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దట్ సాంగ్. తప్పకుండా. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. రబ్బరు గాజులు రబ్బరు గాజులు రబ్బరు గాజులు తెచ్చానే, రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు రిబ్బను పువ్వులు తెచ్చానే. అమ్మని అబ్బని అత్తరి పొమ్మని హత్తరి నీ దరికొచ్చానే. నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. నువ్వంటే పాడి పాడి చస్తానే, నీ వెంటే పాడి పాడి వస్తానే. సూపర్ ఝాన్సీ గారు. ఓకేనా? థ్యాంక్ యూ. రైట్ ఝాన్సీ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో హలో ప్రణవి గారు. యా చెప్పండి. యా దిస్ ఇస్ రఘు సిస్టర్. ఓ ఝాన్సీ. యా ఓకే ఓకే. అయితే నువ్వంటే నాకు చాలా ఇష్టం అబ్బా. అవునా? థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నువ్వు వచ్చినప్పుడు నేను కలవలేకపోయా, సారీ. ఈసారి తప్పకుండా కలుద్దాం. యా ష్యూర్. బాయ్. భార్గవ్ అంటే మీరు వేరే బెంగళూరు భార్గవ్ అనుకున్నారు కదా? రైట్ అండి. బాయ్ అండ్ లెట్స్ గో టు అనదర్ కాల్. హలో 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 హలో. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, కృష్ణ అండి. కృష్ణ గారు ఎక్కడ నుండి? హైదరాబాద్ నుండి. మాట్లాడండి కృష్ణ గారు, ప్రణవి గారితో మాట్లాడండి. హలో హలో ప్రణవి గారు. హలో కృష్ణ గారు. హాయ్ అండి. హాయ్ అండి. మీరు ఐడియా సూపర్ సింగర్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి, బాగా పాడారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఎ లాట్. నిజంగా చాలా మంచి రికగ్నిషన్ వచ్చిందండి ఐడియా సూపర్ సింగర్ నుంచి. నాకే కాదు, చాలా మంది సింగర్స్ కి మంచి ప్లాట్‌ఫామ్ దొరికింది. యా చెప్పండి కృష్ణ గారు. హలో మాట్లాడండి కృష్ణ గారు. వినిపిస్తుంది? యా చెప్పండి. యా వినిపిస్తుందండి. వినిపిస్తుందండి. మీ సాంగ్స్ చాలా బాగుంటాయండి, చాలా బాగా పాడతారు. థ్యాంక్ యూ కృష్ణ గారు. ఏదైనా మంచి సాంగ్ పాడతారా మా కోసం? యా తప్పకుండా అండి. ఏం పాట పాడను? నా చాయిసా మీ చాయిసా? మీ చాయిస్ ఏనండి. నా చాయిస్ ఏనా? అయితే తప్పకుండా. మంచి సాంగ్, మీ ఫేవరెట్ సాంగ్, మీ ఫేవరెట్ నెంబర్ 1 సాంగ్. నేను పాడిన వాటిలో నా ఫేవరెట్ సాంగ్. యా అయితే అమ్మ చెప్పింది అన్న మూవీకి నేను కీరవాణి సార్కి రెండు పాటలు రికార్డ్ చేశాను. హలో వినండి, కృష్ణ గారు పాడుతుంది వినండి, లైన్ లో ఉండండి. ఆ పాట పాడతాను. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం, సంగీతంతో చేస్తే స్నేహం పలికిందల్లా గీతం. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం. కృష్ణ గారు హలో అండి, విన్నారు కదా? చాలా బాగా పాడారండి. థ్యాంక్స్ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. బాయ్. మనతో మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉన్నట్టున్నారు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? సీత అండి, ఎల్ఏ నుంచి. ఓ లాస్ ఏంజల్స్ నుండి సీత గారు. సీత గారు మాట్లాడండి ప్రణవి గారితో.
హాయ్ ప్రణవి గారు, ఎలా ఉన్నారు? హలో సీత గారు, నేను బాగున్నాను. ఎల్లే బాగుందా? ఎలా బాగుంది. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. డెఫినెట్ గా మీరు బాగుంటే ఎల్లే బాగుంటుంది. చెప్పండి. ఎస్ వచ్చాను, అందుకే అడిగా ఎల్లే బాగుందా ఎల్లే బాగుందా అని. రఘు కౌసల్య వాళ్ళతో వచ్చారు కదా? అవును, నాకు గుర్తుంది. ఎస్ చెప్పండి సీత గారు. చెప్పండి. మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటండి ప్రణవి గారు పాడింది దాంట్లో? రామదాస్ లో సాంగ్ అండి. సూపర్ కదా. అవును. తను వాయిస్ అసలు చాలా బాగుంటుంది. నేను లేస్తున్నాం కదా, తను హ్యాపీ డేస్ లో శ్లోకం పాడుతున్నారు. నా జన్మదాజ్యం అనుకున్నా. అందుకోసం ఫస్ట్ ఇప్పుడు మన యూనో అందరికి యుఎస్ లో ఉన్న వాళ్ళకి, యూకే వల్ల, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళ అందరికి ఫస్ట్ సాంగ్ ఈ పాట డెడికేట్ చేయండి అని చెప్పేసి అడిగాను. ఈ పాటతో మీరు నిద్రలేసారంటే దట్స్ రియల్లీ గ్రేట్. థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, మీరు అడిగినప్పుడు పాట డెఫినెట్ గా ఇప్పుడు డెఫినెట్. ఓకేనా సీత గారు? గుర్తున్నానా సీత? ఆ రోజు మీ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేశాను మీతోను. అవును. అయ్యో, మీరు అందరు నాకు గుర్తున్నారు. మేడం, సీత అనేది ఒక పేరు కాదు మేడం, ఒక బ్రాండ్. అది అది ఎవరు మర్చిపోలేరు. ఓకేనా? పంపిస్తారు ఆ పాట. రైట్, తప్పకుండా. నెక్స్ట్ మనతో కాలర్. హలో. హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? చికాగో నుంచి సుబ్బారావు అండి. సుబ్బారావు గారు, వెల్కమ్ టు టోరీ అండి. అండ్ ఈ రోజు ప్రణవి గారు వచ్చారు. హలో. హాయ్ ప్రణవి గారు. హలో అండి, బాగున్నారా? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? యా డూయింగ్ గుడ్. మళ్ళీ మీ అందరితో మాట్లాడుతుంటే నాకు ఆ డేస్ అన్ని గుర్తొస్తున్నాయి. నేను యుఎస్ వచ్చి బాగా ఎంజాయ్ చేశాను నేను. మీరు యుఎస్ పెట్టారు కదా ఇంత ముందు? ఎస్ వచ్చాను, షికాగో చాలా సార్లు వచ్చాను. ఎవరితో వచ్చారండి? ఒకసారి ఇండివిజువల్ గా వచ్చాను, దీపు నేను వచ్చాము ఒకసారి, అంజనా సౌమ్య. అంతకు ముందర సూపర్ సింగర్ అప్పుడు వచ్చాను. మొన్న మళ్ళీ కౌసల్యక్క వాళ్ళతో వచ్చాను. కౌసల్య అంటే ఎవరు మ్యూజిక్ డైరెక్టర్? ఇవన్నీ మేము ఇండివిజువల్ గానే వచ్చామండి. మొన్న సభలకు వచ్చాము, అంతకు ముందర ఇండివిజువల్ గా వచ్చాము, అంతకు ముందర తానాకు వచ్చాము. ఏమనుకోకండి, ప్రణవానా ప్రణవీనా? ప్రణవి. ప్రణవ అంటే మా అమ్మ నన్ను ఎవరు మీరు అని అడుగుతుంది. ఇంకా ప్రణవ అంటే మా అమ్మ ఎవరు నువ్వు వెళ్ళిపో అంటుంది. ప్రణవి అని అంటే తక్కువ పేరు ఇంటాం కదా, ఎక్కడ పేరు ఏం లేదు. మీరు ఎవరు పెట్టారు పేరు? పెట్టారండి. ప్రణవ అంటే ఏంటి అని అడుగుతున్నారు కదా. పేరండి, ఎందుకు అంటే మా పాప పేరు కూడా ప్రణవియే. అయ్యో, సో స్వీట్ అండి. అందుకని నాకు అది ఎక్కువ రేర్, ఎవరు పెట్టారు. అది శాస్త్రీయంగా ఏదో పేరు తెలిసిన వాళ్ళే పెడతారు. ఇప్పుడు ఇది కూడా ఒక బ్రాండ్. హలో, థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అంటే రేర్ గా ఉంటుంది కాబట్టి స్పెషల్ పీపుల్ కి మాత్రమే పెట్టుకుంటారు. అందుకని మీ అమ్మాయికి నాకు ఉంది పేరు. ఎందుకంటే నాకున్న ఒక కూతురు, నా కూతురు పేరు కూడా ప్రణవియే. అందుకనే చెప్తున్నా. మీరు పాడారు చూడండి పాట, రబ్బర్ గాజు. అది బాగుందండి అమజంగాలో. థ్యాంక్ యూ అండి. పడింది ఆ పాట చాలా బాగుంటుందండి. అయితే మీకు నంది అవార్డు ఏ మూవీలో వచ్చిందండి? నంది అవార్డు స్నేహగీతం అన్న మూవీకి వచ్చిందండి. అది ఒక పాట పాడి పాడతానండి? తప్పకుండా అండి, తప్పకుండా పాడతాను. అదే పాట పాడతాను. చాలా థ్యాంక్స్ అండి. అయ్యో సార్, చాలా మీతో మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక పేరు తోటి వినడం ఫస్ట్ టైం నేను. అది కూడా మీ అమ్మాయి పేరు కావడం వండర్ఫుల్. థ్యాంక్ యూ అండి. సుబ్బారావు గారు, మీరు అడిగినప్పుడు డెఫినెట్ గా ఇప్పుడు వినిపిస్తారు మీకు. రైట్, దానికంటే ముందుగా మనం వేరే కాలర్ తో మాట్లాడదాం. హలో. నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు టోరీ మేడం. యా, ఎవరు మాట్లాడుతున్నారు?
దిస్ ఇస్ మేఘనా. మేఘనా ఫ్రమ్ బెంగళూరు. వెల్ ఓకే, బెంగళూరు అనగానే గ్యాంగ్ అంతా. హలో మేఘనా మాట్లాడండి మేఘనా గారు. ప్రణవి గారు. యా మేఘనా గారు హాయ్ అండి, ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నా అండి, నేను మీకు బిగ్ ఫ్యాన్. మీకు తెలియదు ఆ విషయం? ఆఫ్ కోర్స్ ఇప్పుడు తెలిసిపోయింది మీతో. థ్యాంక్ యూ. మీ నేచర్ అంటే నాకు చాలా ఇష్టం అండి, సాఫ్ట్ నేచర్. నాకు ఎందుకో బాగా ఇష్టం మీరు మాట్లాడే విధానం, మీరు పాడిన హ్యాపీ డే సాంగ్ అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ లాట్. బాగా గుర్తు పెట్టుకోండి నన్ను. తప్పకుండా. ఫస్ట్ టైం మీరు నా నేచర్ గురించి కాంప్లిమెంట్ చేశారు, మిమ్మల్ని తప్పకుండా గుర్తు పెట్టుకుంటాను. అయ్యో, నేచర్ గురించి మీరు ఏదో గుర్తు పెట్టుకోవాలని చెప్పలేదు, జనరల్ గా. అయ్యో లేదు, నిజంగా చెప్తున్నాను. మేఘన గారు, సో ప్రణవి గారు ఇన్ని పాటలు పాడారు, మీరు ఒక బిగ్ ఫ్యాన్ అంటున్నారు కదా, మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటండి ప్రణవి గారు పాడిన దాంట్లో? హ్యాపీ డేస్ లో సాంగ్ పాడమని. హ్యాపీ డేస్ లోనే, దట్ ఎవర్ గ్రీన్ అది ఇంకా. అసలు ఆ పాటకు ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ. పాడండి ప్లీజ్. ఓకే, మళ్ళీ ఒకసారి వినిపించండి. యా తప్పకుండా. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణాం వరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవై సదా పూజితా సామాన్ పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహా. విన్నారు కదా మేఘనా గారు? విన్నానండి, అసలు సూపర్ సాంగ్, అసలు థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. థాంక్స్ ఫర్ కాలింగ్. వీళ్ళంతా కూడా కొత్త కాలర్స్ అనమాట. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ఓకే, కాల్ కట్ అయినట్టుందిగా. ఇంతకుముందు మనకు సీత అడిగారు, శ్రీరామదాస్లో ఒక పాట వినిపించిన తర్వాత సుబ్బారావు గారు అడిగారు, ఆయన కూడా రబ్బర్ గదుల పాట కావాలని చెప్పేసి. ఆ తర్వాత స్నేహగీతంలో కూడా అడిగారు. సో స్నేహగీతంలో ఫస్ట్ మీకు నంది అవార్డు వచ్చింది, ఫిలిం మధుర శ్రీధర్ రెడ్డి డైరెక్టర్ చేసినటువంటి ఫిలిం. సో ఎలా ఫీల్ అయ్యారు ఫస్ట్ టైం ఒక సినిమాకి నంది అవార్డు రావడం? అసలు నామినేట్ చేశారన్న విషయం నాకు తెలీదు ఫస్ట్ థింగ్. ఓకే. తర్వాత నార్మల్గా సునీల్ అన్నయ్య మ్యూజిక్ డైరెక్టర్, అన్నయ్య ఎప్పుడు ప్రాంక్ చేస్తూ ఉంటాడు, బాగా ప్రాంక్ చేస్తూ ఉంటాడు. నేను ఇది కూడా వీడు ప్రాంక్ వేస్తున్నాడులే అనుకున్నా నేను. అన్నయ్యని వద్దని నేను, నాకు చెప్పక, నువ్వు బాగా ప్రాంక్ చేస్తావు, నాకు తెలుసు, నీ గురించి నాకు తెలుసురా అన్నా నేను. అయిపోయాక షూటింగ్ లో ఉన్నా నేను, ఏదో వాణిజ్యరామ్ గారి ప్రోగ్రామ్ జరుగుతుంది, నేను షూట్ లో ఉన్నా నేను. ఐ వాజ్ యాంకరింగ్ దట్ షో అన్నమాట. మధుర శ్రీధర్ గారు ఫోన్ చేశారు, సార్ ఫోన్ చేస్తున్నారు. అరే ఏంటి సార్, నమస్తే సార్ అన్న. నేను నీకు ఒకటి చెప్తాను, ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు, నువ్వు నాకు ఏం పార్టీ ఇస్తా అన్నారంటే, పర్లేదు మీరు నాకేం చెప్పక్కర్లేదు, పార్టీ కావాలంటే ఇచ్చేస్తాను. వద్దు నాకు అవసరం లేదు, నీకు నంది అవార్డు వచ్చింది అంటే, సార్ ప్లీజ్ సార్, ఇందాకే అన్నయ్య అన్నాడు, మళ్ళీ మీరు ఇలా చేయకండి, మీరు ఇద్దరు కలిసే ఉన్నారు కదా అన్నాను. లేదు నిజంగా అంటూనే ఉన్నా, నేను నమ్మట్లేదు. కొంతసేపు అయ్యాక సరే నీ ఇష్టం, లేదు సార్ నవ్వుతున్నాను అన్నాను. అన్నాక జ్యూరీ మెంబర్ ఒక ఆయన ఫోన్ చేశారు, హాసం రాజా గారు. ఫోన్ చేసి, తల్లి నీకు నంది అవార్డు వచ్చిందన్న, నేను జ్యూరీ మెంబర్ని నాన్న. అప్పుడు నిజంగా చాలా చాలా ఆనందం వేసింది, అసలు అనుకోలేదు. హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు సార్? హలో, నా పేరు సురేష్ అండి. సురేష్ గారు ఎక్కడ నుండి? హైదరాబాద్ నుంచి అండి. సురేష్ గారు మాట్లాడండి, ప్రణవి గారితో మాట్లాడండి. హలో సురేష్ గారు. హలో అండి, ప్రణవి గారు బాగున్నారండి? హలో అండి, బాగున్నాను, మీరు? బాగున్నామండి. చెప్పండి. మీరు మీ సాంగ్స్ విన్నాను, చాలా బాగా పాడతారు మీరు. థ్యాంక్ యూ. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఏం పాడుతున్నారండి న్యూ కొత్తగా ఏమున్నాయి? ఇప్పుడు ఆల్ ది బెస్ట్ అన్న సినిమా పాడానండి, జేడి చక్రవర్తి గారిది, హేమచంద్ర మ్యూజిక్. ఆల్ ది బెస్ట్ అండి, కొత్త సినిమా. హలో, కెన్ యూ హియర్ మీ? యా అవునండి, ఆల్ ది బెస్ట్ అన్న మూవీలో పాడాను, ఎటు చూసినా నువ్వే అన్న మూవీలో పాడాను, ప్రేమతో చెప్పనా అన్న మూవీలో పాడాను. కొన్ని 4-5 ఉన్నాయి, నాకు గుర్తులేవు.
గుర్తు రావట్లేదు. పాడే గుర్తు. హలో చెప్పండి. హలో హలో యా చెప్పండి సురేష్ గారు. మేడం చెప్పండి మేడం. యా నేను చాలా టాపిక్ అండి, మీరు చెప్పండి అన్నారంటే నేను ఇంకా అలా వెళ్ళిపోతూనే ఉంటాను. సురేష్ గారి గురించి ఒక పాట పాడండి. తప్పకుండా అండి. ఇందాక స్నేహగీతం అడిగారు కదా, స్నేహగీతం మీకు నంది అవార్డు వచ్చినటువంటి పాట పాడండి. సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాట రాని మౌనంలోన రాయలేని కవితలు అన్నీ కళ్ళతోటి పలికిస్తున్నా మోయలేని ఊసలు ఎన్నో మనసుతోటి వినిపిస్తున్నా సరిగమ పదని గుండెలయలు వినిపిస్తున్నా పెదవిని విడని మాట రాని మౌనంలోనా. ఓకేనా సురేష్ గారు? చాలా బాగా పాడారండి. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కాలింగ్. బాయ్ సురేష్ గారు. వెల్ మనతో మాట్లాడి ఇంకో కాలర్ కూడా సిద్ధంగా ఉంటారు. హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? వెల్కమ్ టు టోరీ. నమస్తే అండి, నేను శివ మాట్లాడు. శివ ఎక్కడ నుండి? హైదరాబాద్. వెల్ శివ మాట్లాడండి ప్రణవితో. హలో 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 ప్రణవి గారు. హలో శివ గారు. నమస్తే అండి. నమస్తే అండి ప్రణవి గారు. చెప్పండి శివ గారు. టోరీ వింటున్నాను మీ షో స్టార్ట్ అయినప్పటి నుంచి. మేడం అందరూ పాడిన పాటనే పాడమంటున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతుంటారు? అందరూ ఒకే సాంగ్ అడుగుతున్నారు, అది పాడబోతా వద్దా లేకపోతే బోర్ కొడుతుందా మీకు? నాకేం బోర్ కొట్టదండి. అన్ని పాటలు నేను ఇప్పటిదాకా పాడిన పాటలు అన్నీ ఇష్టమే కదా, నా పనే పాడడం. సో ఎంతమంది ఎన్నిసార్లు అడిగినా నేను తప్పకుండా హ్యాపీగా పాడతా. ఓకే, మీ ఫేవరెట్ సింగర్ ఎవరండి? నా ఫేవరెట్ సింగరా అంటే ఇప్పుడున్న వాళ్ళ పాత వాళ్ళ? పాత వాళ్ళంటే డెఫినెట్గా ఎస్పి గారు, ఘంటసాల గారు, మాధవపెద్ది సత్యం గారు నాకు చాలా ఇష్టం. యా చెప్పండి శివ గారు. మా కోసం ఏదైనా పాత సాంగ్ పాడగలరా? పాత పాట తప్పకుండా అండి. మంచి ఓల్డ్ మెలోడీ. యా తప్పకుండా పాడతాను. మెలోడీ అంటేనే ప్రణవి గారు. అయ్యో వింటారా మీరు పాత పాటలు ఎక్కువ? అవునండి. యా ఓకే అయితే సుశీలమ్మది ఒక పాట పాడతాను. సుశీలమ్మది పాట పాడనా? హలో హలో సుశీలమ్మ గారు పాట పాడనా? మీ ఇష్టం. యా ఓకే. సఖియా వివరించవే సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే వగలెరిగిన చెలునికి నా కథ సఖియా వివరించవే. ఓకే శివ గారు. ఫ్యాంటాస్టిక్ మేడం ప్రణవి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శివ గారు. ఎలా గుర్తుంటాయండి ఈ లిరిక్స్? సాంగ్ లిరిక్స్ అన్ని ఎలా గుర్తుంటే? పాతవి గానీ కొత్తవి గానీ అడగగానే పడేస్తుంటారు కదా. అదా అంటే కొంత ఇష్టం కొంత అలవాటు, ఎక్కువ శాతం ఇష్టమే. బై హార్ట్ ఏం ఉండదా? బై హార్ట్ అంటే ఇంకా పాడి పాడి వచ్చేస్తే. ఒక పాట మీరైనా నేనైనా ఒక పాట ఇష్టపడి విన్నా అంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ మూమెంట్ నుంచి ఆ పాట పాడుతూనే ఉంటారు డెఫినెట్ గా. ఓకే 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 థాంక్స్ అండి. రైట్ శివ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాయ్. మీకు ఈ ఘంటసాల స్టార్ అవార్డు కూడా వచ్చింది కదా? అవునండి, స్టేట్ అవార్డు. ఇది ఎక్కడ తీసుకున్నారు?
ఇక్కడే అండి హైదరాబాద్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు సరదాగా పార్టిసిపేట్ చేశాను నేను. యాక్చువల్లీ అటువైపు నుంచి వెళ్తున్నాను, వెళ్తూ చూసాను కాంపిటీషన్స్, ఘంటసాల స్టేట్ అవార్డ్ అని. నాకు ఇష్టం ఆయన అంటే, చాలా ఇష్టం. వెళ్తూ ఉత్తినే అసలు పార్టిసిపేట్ చేయనిస్తారా చేయనివ్వరా అన్న డౌట్ ఉండేది. చూసి వెళ్ళాను అనమాట, వచ్చేసింది. అందులోన ఆయన మ్యూజిక్ చేశారు లవకుశ సినిమాలో లేరు కుశల సాటి పాడారు. ఓకే ఓకే, మనతో మాట్లాడారు కాలర్స్. హలో హలో హలో, నమస్తే అండి, వెల్కమ్ టు టోరీ, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రతిమ గారు, ఎక్కడ నుండి? హైదరాబాద్. వెల్ ప్రతిమ గారు మాట్లాడండి. ప్రతిమ ప్రణవి రెండు ప్రాలే. యా హలో ప్రతిమ గారు. హలో హలో ప్రతిమ గారు. ప్రణవి గారా? అవునండి. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు ప్రతిమ గారు. చెప్పండి. ఇంకా లేటెస్ట్ గా ఏం పాడుతున్నారండి సాంగ్స్? లేటెస్ట్ గా ఆల్ ది బెస్ట్ అన్న సినిమాలో పాడానండి. ఎలా చెప్పను పాడాను, ఎటు చూసినా నువ్వే పాడాను, ప్రేమతో చెప్పనా పాడాను. ఎవరండి హీరో? ఏంటండి? ఆల్ ది బెస్ట్ లో జేడి చక్రవర్తి గారు, శ్రీకాంత్ గారు అండి. ఓకే ఓకే ఓకే. యా కామెడీ, యాక్చువల్లీ కామెడీ. ఓకే. చెప్పండి. ప్రోగ్రామ్ ఎక్కడ ఉంటుందండి మీది? నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రస్తుతానికి రికార్డింగ్సే ఎక్కువ అండి. నెక్స్ట్ అంటే బెల్లారిలో ఒక షో చేస్తున్నాను. హైదరాబాద్ లో మళ్ళీ 25th మళ్ళీ హైదరాబాద్ లో ఒక షో ఉంది. నేను కృష్ణ చైతన్య పర్ఫామ్ చేస్తున్నాం ఆ షోలో. ఎక్కడండి? ఇంకా నాకు వెన్యూ తెలియదండి, చెప్తారు. తప్పకుండా అండి. అయ్యో, నాకు వెన్యూ తెలిసిన వెంటనే FB లో పోస్ట్ చేస్తాను, చక్కగా చూసిరండి. తప్పకుండా అండి. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫ్యూచర్. థాంక్యూ అండి. బై. మా హస్బెండ్ కోసం ఒక మంచి సాంగ్. మీ హస్బెండ్ కోసం ఏం పేరండి? మీ హస్బెండ్ పేరు? సురేష్ గారా? ఓకే, డెఫినెట్ గా వినిపిద్దాం. ఓకే అండి, థాంక్యూ. బై బై. వెల్ అయితే ఘంటసాల స్టార్ అవార్డు వచ్చింది కదా, అక్కడ మీరు పాడినటువంటి పాట ఒకసారి వినిపించండి. గుర్తుందా? అయ్యో, ఎందుకు గుర్తులేదు? లేరు కుశలవుల సాటి, లేరు కుశలవుల సాటి, సరివీరులు దారుణిలో లేరు కుశలవుల సాటి. తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుగాయగా వెరువగనేలా. తల్లి దీవెన తాతయ్య కరుణ వెన్నుకాయగా వెరువగనేలా. హయమును విడువముగా లేరు కుశలవుల సాటి. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ అండి. నిజంగా మీ తల్లిదండ్రుల దీవెన, మీ తాతయ్య వాళ్ళ దీవెన పాటలో మనం పాడుకున్నట్టుగా మీ ఫ్యామిలీ అందరు కూడా అనుకున్నట్టుగా అందరు బ్లెస్సింగ్స్ మీకు ఉండాలని చెప్పేసి కోరుకుందాం. మరి మీరు సరదాగా ప్రణవి గారితో మాట్లాడాలనుకుంటే యూఎస్ నుండి అయితే 703-879-6611 కాల్ చేయండి. యూకే నుండి 441223770661. ఇండియా నుండి అయితే 040-666-24513. మరి కాసేపట్లో రామదాస్ ఫిలిం నుండి చాలా అద్భుతమైన పాట మీ ముందుకు వస్తుంది. మరి ఈ పాట ఎవరు పాడించాలనుకుంటున్నారు, ఎవరు వినాలనుకుంటున్నారు, తొందరగా కాల్ చేయండి, వినండి, వినిపించండి. తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ ప్రణవి గారు. చాలా మంది కాలర్స్ మనకు లైన్ లో ఉన్నారు, బట్ వాళ్ళకంటే ముందుగా ఇట్స్ మై లవ్ స్టోరీలో కూడా మీరు పాడినటువంటి పాటలు ఉన్నాయి. మధుర శ్రీధర్ గారు అంటే స్నేహ గీతంలో పాడారు కదా, సో మళ్ళీ ఇమ్మీడియట్ గా శ్రీధర్ గారు మళ్ళీ మిమ్మల్ని ఇందులో అవకాశం ఇవ్వడం దట్స్ రియల్లీ వండర్ఫుల్. తర్వాత ఆంధ్రుల్లో మీరు పాడినటువంటి పాట కూడా చాలా ప్రజాదరణ పొందినటువంటి పాట. అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ లోనే 2 బీట్ సాంగ్స్ పాడాను. ఓకే, యా మంచి ఇది వచ్చింది. ఆంధ్రుల్లో ఒకసారి వినిపించండి, ఆంధ్రుల్లో మీరు పాడినటువంటి పాట.
కోకిలమ్మ బడాయి. కోకిలమ్మ బడాయి కంటే ముందర వచ్చే బిట్ నాది. యాక్చువల్లీ కోకిలమ్మ బడాయి కూడా పాడాల్సింది, పాడలేదు నేను వెళ్ళి. అప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉండడం, ఇంటర్మీడియట్ రాస్తుండడంతో నేను వెళ్ళైపోయాను. అంతకు ముందర దానికంటే ముందర వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిపురాంబికే వింధ్య విలాసిని వారాహి త్రిగుణాత్మికే భవతి భిక్షాందేహి భగవతి సర్వార్థ సాధికే త్రైలోక్య చంద్రికే మాం పాహి మహాలక్ష్మి త్రిగుణాత్మికే తానాన మాయాత్మికే. ఇది పాడాను. పాడాక నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయడంతో ఈ పాట పాడలేపాను నేను. కానీ డివోషనల్ గా బాగుంటుంది. మీరు ఇంతకుముందు మనం హ్యాపీ డేస్ లో విన్నటువంటి పాట కూడా బాగా సెట్ అవుతుంది. బికాస్ ఆఫ్ డివోషనల్ ఫీల్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీది. బికాస్ ఆఫ్ రామదాస్ లో తీసుకోండి, హ్యాపీ డేస్ లో మీరు వాడినట్టు పాట, ప్లస్ ఆంధ్రలో దట్స్ రియల్లీ వండర్ఫుల్. తర్వాత ఇట్స్ మై లవ్ స్టోరీ సాంగ్స్ గురించి చెప్పండి. నాకు చాలా ఇష్టం. అంటే మీకు చాలా ఈజీగా వర్క్ చేశారు అక్కడ, ఎందుకంటే ఆల్రెడీ శ్రీధర్ వాళ్ళందరూ మీకు తెలుసు కాబట్టి. చాలా చాలా మంచి యూనిట్, చాలా ఫన్ లవింగ్ యూనిట్. నిజంగా ఎవరైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోయాక కొంచెం కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు, మంచిగా ఫ్రీగా వర్క్ చేస్తారు. అందుకే ఆయన ప్రాజెక్ట్స్ అన్ని అంత బ్యూటిఫుల్ గానే వస్తాయి, అందుకే హిట్ కూడా అవుతాయి. అండ్ నాకు పర్సనల్ గా చాలా ఇష్టమైన మ్యూజిక్ ఆల్బమ్ అది. ఎందుకంటే చాలా స్టైల్స్ పాడాను నేను అందులో. రాక్ పాడాను, 30 సెకండ్లే ఏం చేయడానికే, 30 సెకండ్లే ఏం చూడటానికే, 30 సెకండ్లే ఏం చదవడానికే చాలదే, 30 సెకండ్లే ఇది బిజీ బిజీ గజి బిజీ బతుకే. ఇది రాక్. తర్వాత చారాణ ఆటాన బారాన రూపాయ, ఇది గల్లాటి గల్లాటి, ఇది మాస్. తర్వాత నిండైనా నీ చెలిమి నన్ను వదిలిపోయనే ఎందుకే, తీయనైనా నీ ప్రేమే నా తెరవాలిపోయే ఎందుకే, కష్టమే సుఖమనిపించే చేరాక నీతోనే, ఇష్టమే బాధనిపించే విడినాక నీతోడే. ఇది కొంచెం కాంటెంపరీలా వస్తుంది. తర్వాత నాకు చాలా ఇష్టమైన పాట నీలోని దిగులే నువ్వు నమ్మలేకపోతున్నా నిజమే ఈ కబురే, తను నీతో కలిసి ఉంటానంటే వదిలే దిగులే, ఇక దురు బెదురు నీకే వద్దురే అయినా పగలే, తను నీతో కలిసి ఉండిపోతే ఏవేవో తెలిపే మూగ మనసే కవ్వించనే భలేది వింత కనుకే. ఇది మెలోడీ. అంటే అన్ని రకాలుగా ఉంటుంది. చాలా చాలా ఎంజాయ్ చేశాను. నవవిధాలుగా అన్నమాట. అంటే భక్తి అంటే భక్తికి సంబంధించింది, రాక్ అంటే రాక్ సంబంధించింది, మాస్ అంటే మాస్ సంబంధించింది, అన్ని రకాలుగా ప్యూర్ మెలోడీ అలా అన్ని పాడాను నేను. సో నాకు చెప్పండి, ఇప్పటివరకు ఏ సంగీతం నేర్చుకున్నారు మీరు? నేను కర్ణాటిక్ నేర్చుకున్నానండి, హిందుస్థానీ నేర్చుకుంటున్నాను, కొత్తగా గజల్స్ నేర్చుకుంటున్నాను. గజల్స్ కూడా వెస్టర్న్ క్లాసికల్ లో జాయిన్ అవ్వాలి ఇప్పుడు. అందులో కూడా వండర్స్ చూసే అవకాశం ఉంది కొద్ది రోజుల్లో. ఇంకా మేము థ్యాంక్ యూ. జానపదాలు ఎందుకంటే ఆల్రెడీ మీరు సూపర్ సింగర్స్ లో సరదాగా పిల్లలతో వాడారు కదా. సో ఇంత సంగీతపరంగా మీరు ఇన్ని పాటలు పాడుతున్నారు కదా, సడన్ గా సంగీతం కాకుండా అంటే సంగీతం లేకుండా ఉంటాయి జానపద గేయాలు కొన్ని కొన్ని. సో అలా పాడినప్పుడు మీకు ఏమనిపించింది? ఆ పిల్లలు చిన్న చిన్న పిల్లలు పాడుతుంటే హౌ డు యు ఫీల్ అవుతాయి? నాకు చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది. చిన్న చిన్న పిల్లలు భయం లేకుండా చక్కగా నేర్పించింది అలా నుంచి ముద్దుగా పాడుతుంటే నాకు చాలా చాలా బాగా అనిపిస్తుంది. ఇన్నోసెంట్ గా ఉంటారు వాళ్ళు, మనం ఏం నేర్పిస్తే అదే చేస్తారు,
మనం ఏం చెప్తే అదే చేస్తారు. అక్క నేర్పించింది నాకు చెయ్యాలి, అక్క చాక్లెట్ ఇస్తుంది, నేను చచ్చినట్టు పాడాలన్న ఒక డెడికేషన్ ఉంటుంది వాళ్ళలో. నాకు ఆ ఇన్నోసెన్స్, ఆ డెడికేషన్ చాలా ఇష్టం. వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంటుంది. స్టేజ్ ఫియర్ ఉండదు. ఒకటి వాళ్ళు చేస్తారంటే మనసు పెట్టి చేసేస్తారు. సో అది మనం బాగా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి. అది నేర్చుకుంటే తప్పకుండా సక్సెస్ఫుల్ గా ఉంటారు ఎవరైనా సరే, ఏ కెరీర్ లో అయినా. దట్స్ రియల్లీ గ్రేట్. తర్వాత అక్కడ పిల్లలు మీకు ఏమైనా నేర్చుకున్నారా? మీరు జానపద గేయాలు ఏమైనా నేర్చుకున్నారు అక్కడ? ఇప్పుడు జనరల్ గా ప్రణవి గారు పాట పాడండి అంటే సంగీతబద్ధంగా మీరు పాడగలుగుతారు. అక్కడ మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా జానపద గేయం ఉందా? మీ నోటి నుండి వినాలని ఉంది జానపద గేయం. అంటే సూపర్ సింగర్ లోనే నేర్చుకున్నాను అది కూడా. రికార్డింగ్స్ పాడాను, బోల్డ్ పాడాను, నేను జానపదాలు కూడా పాడాను. కానీ ప్యూర్ జానపదం అంటే శివనాగులు అన్నయ్య నువ్వు పాడతావా అంటే పాడేస్తా అన్నాను. నాకేం పాడొచ్చు, నాకేం రాదు. తర్వాత శివనాగులన్న నాకు పాట నేర్పిస్తావా అన్న. అంటే ఎందుకంటే అది పాడతా అన్నాను కదా అన్నయ్య, మరి పాడాలి కదా అన్న. అంటే నువ్వు నాతో ఛాలెంజ్ చేసి నా దగ్గరే పాట నేర్చుకుని నువ్వు మళ్ళీ అదే పాట పాడతావా అన్నాడు. అంటే పాడతానన్నా. సరే రా నీకు నేర్పిస్తాలే అని చెప్పి నేర్పించారు. ఆ పాట రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, రాళ్ళ నకిలీసు పెట్టేటి దాననురా, నానా మాననేసినావురా, మందులోడా 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 ఓరి మాయలోడా మావరారా గోగు సిన్నవాడా, మందులోడా ఓరి మాయలోడా మావరారా గోగు సిన్నవాడా, తకిజనకరి తకిజనకరి తకిట 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 తకిటతా అంటే ఎప్పుడు పబ్లిక్ పర్ఫార్మెన్సెస్ లో ఎప్పుడు నేను డాన్స్ చేయలేదు. అసలు నన్ను ఎవరు చూడలేదు కూడా డాన్స్ చేస్తూ. అదేమిటో జానపదాలు అంటే వాళ్ళు డాన్స్ చేస్తూ పాడతారు కదా, నేను కూడా పాడతాను అని చెప్పేసి చేశాను. పాప మా ఛాలెంజ్ లో నేనే నెగ్గాను అని వచ్చి చూసావా ఏం చేశాను. అంటే జానపద గేయం నేర్చుకొని కూడా మళ్ళీ అందులో మీరే సక్సెస్ అయ్యారనమాట ఆయన చేతిలో. అంటే దానికి కారణం పాపం శివనాగులు అన్నయ్య. నేను వెళ్ళి అడగగానే నేర్పించేసారు. నార్మల్ గా ఎవరు నేర్పించారు నార్మల్, ఎందుకంటే సో హీస్ తను చాలా మంచి ఆయన, అందుకని నేర్పించారు. గ్రేట్. సో ఇప్పుడు మీకు బాగా నచ్చినటువంటి సింగర్ ఎవరు? నాకు చాలా ఇష్టమైన సింగర్ అంటే హరిచరణ్ గారు. ఐ జస్ట్ లవ్ హిస్ వాయిస్. తర్వాత కార్తిక్ గారు. కాంటెంపరీస్ లో శ్రేయా ఘోషల్ చాలా ఇష్టం నాకు. శ్రేయా ఘోషల్ చాలా ఇష్టం, చిన్మయి చాలా ఇష్టం, సైంధవి చాలా ఇష్టం. సో కార్తిక్ గారిలో మీకు బాగా నచ్చినటువంటి పాట? నాకు ఇష్టమైన సింగర్స్ వీళ్ళు. వాళ్ళిద్దరితో కూడా నేను ఎక్కువ నా కెరీర్లో నేను పాడిన పాటల్లో చాలా మటుకు వాళ్ళిద్దరితోనే పాడా. సో హరిచరణ్ గారితో నేను పాడిన పాట పాడతాను, నాకు చాలా ఇష్టమైన పాట అది. దానికి అవార్డు కూడా వచ్చింది నాకు. ఓ కాలమా ఏమైనదే నువ్వు వెనకడుగులే వేసావదే, గడియారమ్మలా తెగ నిందిస్తే మాట్లాడవే, గతమే వేపులా నేను నిలుచుంటే ఏం చేయవే, అంతా మంచికే అంతా వెందుకే ఇంకా నమ్మించకే, నమ్మించే రోజేదే ఓ కాలమా ఏమైనదే నువ్వు వెనకడుగులే వేసావదే. వండర్ఫుల్ అంటే దట్స్ రియల్లీ మైండ్ బ్లోయింగ్. ఇంకెవరెవరితో పనిచేశారు మీరు? చాలా మందితో చేశాను. హరిచరణ్ గారు, కార్తిక్ గారు, మను గారు, కిరాణి గారు, శంకర్ మహాదేవన్ గారు, హరిహరన్ గారు. హరిహరన్తో మీరు పనిచేసినప్పుడు ఎలా అనిపించింది? అయ్య బాబాయ్ చాలా 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 మంచి ఫీలింగ్. ఇలా పాడేసి అలా వెళ్ళిపోతాను. కాకపోతే ఆయన చెన్నైలో వర్క్ చేశాను, నేను ఇక్కడ వర్క్ చేశాను. 10 నిమిషాల్లో మొత్తం
మొత్తం పాడి వెళ్ళిపోయారు ఆయన. అంతే. అయ్యి బాబోయ్ అనుకున్నా. నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్. దళీర్ మెహందీ గారు రబ్బర్ గాజులు పాడనని చెప్పాను ఆ పాట. నేను అసలు పాడనని చెప్పాను. లేదు వేవ్ చూస్తుంటే ప్రోటూల్స్ మీకు తెలుసు కదా, వేవ్ ఇంత పెద్ద వేవ్ ఇలా వెళ్తుంది, నేను మాత్రం ఎక్కడో సన్నగా లైన్ వెళ్తుంది. ఏంటి సార్ ఇది ఏమన్నా ఏంటంటే పాడు పాడన్నా. నిజంగా నన్ను మోటివేట్ చేయడానికి పాపం చాలా ట్రై చేశారు కిరాణి సార్. నిజంగా ఆయన అలా ఆ రోజు మోటివేట్ చేయకపోయిన ఉంటే పాడేదాన్ని కాదు. చాలా భయం వేస్తుంది నాకు ఆ పాట పాడడానికి. తర్వాత చాలా అద్భుతమైనటువంటి అవుట్పుట్ వచ్చింది. అవును, నిజంగా పాడాక నేనేనా పాడింది అనుకున్నా నేను. చూసావా బాగా పాడావు, చూసావా ఎందుకు పాడినాను. ఆయన ఏమన్నారు మీ పాట వినేసి? మీరు పాడినప్పుడు అతనున్నారా? లేరండి, ఆయన పాడాక యాక్చువల్లీ చాలా మంది సింగర్స్ ని ట్రై చేశారు ఈ పాటకి. పర్టికులర్ గా ఈ పాటకి దాదాపు 10 మందిని ట్రై చేశారట నాకు తెలీదు. లాస్ట్ కి నా వాయిస్ ఫైనల్ అయింది. ఆయనది కూడా చాలా డిఫరెంట్ వాయిస్ కదా. హలో హలో, నా పేరు రాజేశ్వరి అండి. నేను క్యూపటినో కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. హలో రాజేశ్వరి గారు మాట్లాడండి. రాజేశ్వరి గారు మాట్లాడండి ప్రణవి గారితో. హలో ప్రణవ్ గారు, రాజేశ్వరి గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు? నేను చాలా బాగున్నాను. మీ మాటలు మీ పాటలు అన్ని వింటూ ఎంజాయ్ చేస్తున్నాను అప్పుడే 1 hour నుంచి. థ్యాంక్ యూ. ఇప్పుడు చూసారా చిలక పలుకులు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి మీరు మాట్లాడుతుంటే. అయ్య బాబు నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్ యూ. పాట పాడితే ఎక్కడికో వెళ్ళిపోతున్నా. థ్యాంక్ యూ. అలా నా దగ్గరకు వచ్చేలేపారా మీరు? అది కాదు, ఒక అమ్మాయి నాకు ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుండు అనిపిస్తుంది. థ్యాంక్ యూ. కానీ మీరు నన్ను తీసుకెళ్తే మీరు నన్ను భరించలేరు. బాబా ఇది వాగుతోంది, దీని మాటలు ఏం భరించలేరు, నువ్వు వెళ్ళిపో అంటారు. ఏం పర్వాలేదండి, మరి రెండో అబ్బాయి ఉన్నాడు చాలా అలరో. నాని మేనేజ్ చేశాను కాబట్టి మిమ్మల్ని మేనేజ్ చేయగలను, పర్వాలేదు. అవునా? అయితే ఖచ్చితంగా ఈసారి వచ్చినప్పుడు మీ ఇంట్లో ఉంటాం. మీరు ఆ మాట అనకపోతే మీకు నేను చాలా పెద్ద పార్టీ ఇస్తా. ఏం పర్లేదు. రాజేశ్వరి గారు, మరి మీరు విన్నటువంటి పాటలు ఏంటండి ప్రణవి గారు పాడినటువంటి పాటల్లో? మరి ఇంకేముందండి, రామదాస్ పాట అండి, నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. రామదాస్ శుద్ధ బ్రహ్మాది అది నేను నా యూట్యూబ్ లో ఫేవరెట్స్ లో పెట్టుకొని వింటుంటానండి. అయ్యో థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే అండి, చాలా సంతోషం అండి. ఇలాగా మీలాంటి వాళ్ళందరితో మాట్లాడడం అన్నది తెలుగు1.com వాళ్ళు పెట్టిన ఈ టోరీ భిక్షే కదండి. ముందు టోరీ వాళ్ళకి తెలుగు1.com వాళ్ళకి తప్పకుండా. ఓకే అండి రాజేశ్వరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అడిగిన పాట కూడా పాడుతుందండి మరి కాసేపట్లో. ఓకేనా? థ్యాంక్ యూ, థ్యాంక్స్ అండి. బాయ్ అండి. మీ అబ్బాయికి హాయ్ చెప్పానని చెప్పండి, మీ రెండో అబ్బాయికి. కదా సేమ్ పించ్ పెట్టారని చెప్పండి. బాయ్. అంటే నాకు 2 అబ్బాయిలేనండి, అమ్మాయిలు అంటే నాకు ఇష్టం. నేను వచ్చేస్తానండి తప్పకుండా. వచ్చేయండి, మా ఇల్లు పెద్ద ఇల్లు. ఇల్లు ఇప్పుడు అంతా ఖాళీ, మా పిల్లలు 2 కాలేజీకి వెళ్ళిపోయారు. పాటలు పాడుకుందాం తప్పకుండా. ఓకే అండి. ఓకే బాయ్. బాయ్ మేడం. బాయ్. నైస్ టాకింగ్ టు యు. వెల్, ఇంకా సీరియల్స్ లో మీరు చాలా పాడిన పాటలు ఉన్నాయి కదా? ఓకే, సీరియల్స్ లో ఏ పాట మీకు బాగా పాపులర్? అంటే చాలా ఇష్టమైన పాట, నేను ఫస్ట్ సీరియల్ పాట నాకు చాలా ఇష్టమైన పాట, అది పాడతా. ఓకే, పాడండి. ఆగదే నాడు కాలము, ఆగిన గడియారము, కాలమే ఎంత ఆపినా ఓటమవ్వదు విజయము, ఓడినంతనే గెలుపుపై నమ్మకమే వదలను, నమ్మలేని విజయానికై భ్రమలోనే గడపను, కెరటాలు కోటి సార్లు ఎగిరి గగనాన్ని నేలపైకి తేవా, ఎదురెదురుగున్నా రెంటికి
సాధ్యమా వంతెనా. ఈ పాట చాలా ఇష్టమైన పాట. వండర్ఫుల్ అండి. రాధామధులో సీరియల్లో మీరు పాడినటువంటి పాట విన్నారు కదా. ఇంకా బౌల్డ్ అన్ని పాటలు అలానే ఉన్నాయి. మరి మీరు సరదాగా మాట్లాడాలనుకుంటే ప్రణవి గారితో ఎస్ నుండి 7038796611 కాల్ చేయండి. యూకే నుండి 441223770661 కాల్ చేయండి. ఇండియా నుండి అయితే 04066624513. అలానే ఈ కార్యక్రమం పైన మీ ఉద్దేశం, మీ అమూల్యమైనటువంటి విషయాలను కూడా torylive@gmail.com కూడా మెయిల్ చేయొచ్చు. వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి టోరీ. కలర్ సిద్ధంగా ఉన్నారు. హలో హలో మహేష్ గారు అండ్ ప్రణయ్ గారు. హాయ్ అండి. ఎవరండి మాట్లాడుతున్నారు? నేను సమీర్ ఫ్రమ్ లాస్ ఏంజలస్. ఓకే సమీర్ గారు మాట్లాడండి. చెప్పండి. ప్రణయ్ గారు యాజ్ ఎ సెట్ నేను చాలా హెసిటేట్ చేసి కాల్ చేశానండి. ఒక గంట నుంచి మీ షోని అలా ఎంజాయ్ చేస్తూ ఒక బెడ్ టైమ్ స్టోరీ లాగా మండే ఉదయం అందరూ కొంచెం యాక్టివ్ గా ఉండాలంటే మీరు అందరినీ అలా కామ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు అందరికీ. థ్యాంక్ యూ అండి. ఈ మీరు ఈ సాకు తీసుకుని చక్కగా ఇంకొంచెంసేపు పడుకోవచ్చు. కష్టం కదండి. వర్క్ వెళ్తూ పడుకోండి అంటే కష్టం. అసలుకే మండే మార్నింగ్ ఒక ఇమేజ్ ఉంటుందండి. ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్ కల్లాను అందరూ వర్క్ చేసే వాళ్ళందరూ చేతిలో ఒక బంచ్ ఆఫ్ పేపర్స్ ఉంటే ఏ వీకెండ్ వచ్చేసి నేను చెప్పి ఇలా విసిరేస్తారనమాట. విసిరేసి ఫ్రైడే ఈవినింగ్ నుంచి ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ మండే మార్నింగ్ ఇంకో ఇమేజ్ ఏముంటుందంటే ఆ పడేసిన పేపర్లన్నీ ఏరుకుంటూ ఉంటారనమాట. ఓకే అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. రైట్ సమీర్, మీకు బాగా నచ్చినటువంటి పాట ఏంటి సమీర్? నాకు బాగా నచ్చిన పాట యాక్చువల్లీ ఇట్స్ మై లవ్ స్టోరీలో ఇందాక పాడేశారు ప్రణయ్ గారు. మళ్ళీ పాడలేదు అంటే తడి పెదవులే పాడగలరా అంటే మీరు పాడింది కాదు, మీరు ఇట్స్ మై లవ్ స్టోరీ మీరు పాడినవన్నీ పాడేశారు. తడి పెదవులే పాడగలిగితే కనుక ఇట్ విల్ బి మోర్ దెన్ గ్రేట్. అయ్యో తప్పకుండా అండి. నేను పాడకపోవచ్చు కానీ ఆల్మోస్ట్ ఆ సినిమాకి వాయిస్ టేక్స్ అన్ని నేనే తీసుకున్నాను, వర్క్ చేశాను నేను ఆ సినిమాకి. సో ఆ పాటతో కూడా నాకు అవినాభావ సంబంధం ఉంది. కరెక్టేనా? తప్పకుండా పాడతాను. సమీర్ గారు లైన్ లో ఉండండి. సమీర్ గారు నేను పాడుతున్నాను, చెప్పండి మీరు. తడి పెదవులే కలిసి ఒకటైనవే కనురెప్పలే మూసి మై మరచెనే నా ప్రాణాలు అన్ని తోడేసి నీలో కలిపే శత జన్మాల బిగి కౌగిట్లో నన్నే మరిచే తడి పెదవులే కలిసి ఒకటైనవే కనురెప్పలే మూసి మై మరచెనే. ఓకే సమీర్ గారు. వావ్ నైస్. థాంక్స్ అండి ప్రణయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అదే కనుక మీరు తప్పకుండా కాల్ చేయండి. తప్పకుండా అండి. అయ్యో తప్పకుండా. ఓకే బాయ్. బాయ్ అండి. ఓకే ఇప్పుడు ఓకే ఇప్పుడు కాస్త ఊపున్న పాట ఒకటి పడదాం. అందులో యమదొంగలు ఉండే యమదొంగలో మీకు బాగా అంటే ఆ సాంగ్ కాకుండా రబ్బర్ గాజులు కాకుండా వేరే ఒక పాట ఉంది కదా? ఉన్నాయి. యంగ్యమా ఉంది, తర్వాత నువ్వు ముట్టుకుంటే నేను తట్టుకుంటా. యంగ్యమా పాట గురించి చెప్పాలంటే అది పొద్దున 5:30కి పాడిన పాట. అంత మార్నింగ్ 5:30కి మాకు స్టూడియో లేదు, తొందరగా హలో హలో నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు ఫణికుమార్, కార్యక్రమం నుంచి మాట్లాడుతున్నానండి. బాగున్నారా? ఓకే ప్రణికుమారా? అవునండి. ఓకే ఫణికుమార్ మాట్లాడండి. హలో బాగున్నారండి ప్రణవ్ గారు? బాగున్నానండి, మీరు? నేను బాగున్నానండి. చెప్పండి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరే కదా శ్రేయ గీతంలో పాడింది సునీల్ కాశ్యప్ తోటి? అవునండి. వాడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, అది నా ఫ్రెండ్ తమ్ముడు అనమాట. ఓ సూపర్. మేమంతా రూమ్మేట్స్, నేను సునీల్ కాశ్యప్, అనిల్ కాశ్యప్,
హరిప్రసాద్ రెడ్డి మేమంతా ఒకటే రూమ్మేట్స్ అనమాట. వెరీ నైస్ అండి. సో అందుకనే జస్ట్ మీకు అదే మీకు నంది అవార్డు వచ్చింది కదా ఆ పాటకు. అవునండి నందియే. ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఇద్దరికి వస్తుంది అనుకోను, కానీ మీకు వచ్చింది. తప్పకుండా నేను అన్నయ్యతో షేర్ చేసుకుంటానండి. నాకు ఫణి కుమార్ అని చెప్పండి, ఫణి అని చెప్పండి, గుర్తుపట్టేస్తుంది. తప్పకుండా చెప్తాను నేను తనకి. మీకు నేను అడగను నేను, ఎందుకంటే మీ వాయిస్ చాలా బాగుంది. అసలు ఎలా చెప్పాలి అంటే అంతే కోకిల మారుతున్నట్టు ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. మేము ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం అనమాట. నేను అనిల్ అదే సునీల్ వాళ్ళ అన్నయ్య. నేను మాట్లాడుకున్నప్పుడల్లా నీ గురించి కూడా టాపిక్ వస్తూ ఉంటుంది అప్పుడు. అయ్యో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయ్యో థ్యాంక్స్ అండి ఫణి గారు, థ్యాంక్ యూ, నైస్ టాకింగ్ టు యూ, బాయ్. ప్రతి ఒక్క కలర్ కూడా అలానే కోకిల గొంతులా ఉంది, కోకిల గొంతులా ఉంది అని చెప్పేసి. నిజంగా కోకిల మీ ఎదురుగా వచ్చింది అనుకోండి, ఏం మాట్లాడతారు దాంతో? మాట్లాడడానికి ఏముండదు, కూ పాట పాడతారా? కాంపిటీషన్ పెట్టు. అయ్యో కాంపిటీషన్ అంటే గుర్తొచ్చింది. మేము నార్మల్గా ఎండాకాలం వచ్చినప్పుడు అప్పుడు మేము మామూలుగా బయట వాటర్ పెట్టేస్తాం అనమాట. అట్లా గింజలు వేసేసి వాటర్ పెట్టేస్తాము. చాలా చెట్లు ఉన్నాయి మా ఇంటి చుట్టుపక్కల. మేము ఎటు వెళ్ళిన చెట్లు బాగుండేటట్టు చూసుకుంటాం, మాకు ఇష్టం చెట్ల ఎన్విరాన్మెంట్. రోజు కోకిల వస్తుంది, దానికి ఎంత ఘమండ అంటే అసలు ఘమండే ఇంకా దానికి బాగా. ఎవరైనా మాట్లాడుతున్నారు అని తెలిస్తే పక్క నుంచి అరవడం స్టార్ట్ చేస్తుంది, కూ కూ అని. దానికంటే ఎక్కువ శృతిలో మేము, దానికంటే ఎక్కువ శృతిలో అది, అలా రోజు కొట్టుకుంటాం మేము. జనరల్ గా హమ్ చేస్తూ ఉంటారు కదా, కోకిల ఎక్కడైనా కూస్తుంటే మనం కూడా కూ అని మామూలుగా హమ్ చేస్తాము. దానికి చాలా ఎక్కువ అనమాట. అసలు ఏమిటి వీళ్ళు నాకంటే ఇంత గట్టిగా మాట్లాడుతున్నారని కూ కూ గట్టి గట్టిగా అరిచేస్తారు. దాని గొంతు రాసిపోతూ ఉంటుంది. మాకు చాలా మంచి ఫ్రెండ్ నాకు ఒకరు రోజు వస్తుంది, అది రోజు వస్తుంది. అండ్ ఎండాకాలంలో వాటర్ పెడుతుంటారన్నారు కదా, దట్స్ రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ ఈ మధ్యనే మేము ఒక ఈవెంట్ కూడా చేసాం దీనిపైన. ఎండాకాలంలో కొన్ని వేల పక్షులు వాటర్ లేక తల్లడిల్లి చనిపోతూ ఉంటాయండి. ఈ మధ్య ఎండలు కూడా మన 46 వరకు 47 వరకు 50 వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కరిని అంటే పెద్ద ఖర్చు కూడా ఏం కాదు, వాళ్ళ ఇంట్లో పాత బౌల్ ఒకటి తీసుకొని బిల్డింగ్ పైన ఆ బౌల్ పెట్టేసి వాటర్ పోసి పోతే ఎప్పుడు ఏ టైం వచ్చేసి ఏ టైంలో ఏ పక్షి వచ్చేసి దాహం తీర్చుకుంటుందో తెలియదు కదా. సో యూ డూ దాట్ అనగానే చాలా మంది రెస్పాన్స్ అయ్యారు. దట్స్ రియల్లీ గ్రేట్ అనిపించేసింది. సో ఇలాంటి ఫన్నీ స్టోరీస్ చాలా ఉన్నాయి నాకు. ఓకే, దట్స్ గ్రేట్. అండ్ మా టెక్నీషియన్స్, ఎస్పెషల్లీ టోరీ టెక్నీషియన్స్ అందరు కూడా దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్. యా, నాకు కూడా చాలా ఇష్టమైన పాట అది. అనంత్ శ్రీరామ్ గారట ఈ పాట గురించి చెప్తున్నాను. ఈ లిరిక్ దేనికో కాంపిటీషన్ కి రాసుకున్నారట. ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఈ లిరిక్ కాంపిటీషన్ కోసం రాసుకున్నారట. అప్పుడు గెలిచినట్టున్నారు. తర్వాత దాన్ని సంగమం అన్న సినిమాలు రసూల్ ఎల్లోర్ గారికి నచ్చి పెట్టారు ఈ పాట. పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటను కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే, మాటలే వరదలై ఉరకలేస్తున్నవి జంటను ఉంటే ఉంటే, పూత వేసిన లేత మావిని చూసినట్టుంది నువ్వు నవ్వుతూ ఉంటే, పాత పాటను కోకిలమ్మే పాడినట్టుంది నీ పలుకు వింటుంటే, మాటలే వరదలై ఉరకలేస్తున్నవి జంటను ఉంటే ఉంటే. దట్స్ రియల్లీ వండర్ఫుల్. మళ్ళీ ఇక్కడ కోకిల గురించి మాట్లాడుకున్నాం మనం వెరైటీగా.
వెల్ ఇప్పుడు ఏదైనా మనం ఒక సాంగ్ గురించి తీసుకొని దానికి మీరు ఎటువంటి డైరెక్టర్తో మీరు ఆయన పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ తోటి మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే ఒక్కొక్క దాని గురించి చాలా మనం మాట్లాడుకోవచ్చు, ఒక్కొక్క రోజు మాట్లాడుకోవచ్చు. అలా కాకుండా అంటే యూనో తొందరగా షార్ట్ కట్ లో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, వన్ వర్డ్ లైన్ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది కదా ఒకటి. సో మీరు పాడినటువంటి సినిమా మీరు ఏ సినిమాలో అయితే పాడారో సినిమా పేరు, ఆ పాట ఒక పల్లవి అదొకటి వినిపించండి. ఇందాకే కిరోని సార్ పాటలు పాడేసుకున్నాం, మనం మిక్కీ సార్ పాటలు పాడేసుకున్నాము. తర్వాత కోటి గారికి నేను రాజన్న సినిమాలో చాలా మంచి పాట పాడాను, సూఫీలా వస్తుంది ఒక్కసారి. ఆ పాట కంటే ముందర నేను ఆర్పి సార్కి తేజ గారి మూవీకి ఒక పాట పాడాను. నాకు చాలా ఇష్టమైన పాట, నాకు చాలా ఇష్టమైన సింగర్తో పాడిన పాట, నిహాల్ గారితో పాడిన పాట. అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక, అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక, నీకేమీ ఊసిపోక నాదే నేరమనక, నిజమంతే వాదించక, అలిగావా చిట్టి చిలక దిగవా నేల వంక, అడిగేసా ఉండలేక చాలే బెట్టు చేయక. చాలా ఇష్టమైన పాట. తర్వాత చక్రి గారికి నేను కేక అన్న సినిమాలో పాడాను. ఈ పాట తర్వాత తేజ గారి సినిమాలో మళ్ళీ పాడాను నేను. చాలా ఫాస్ట్ గా వస్తుంది అనమాట పాట, చాలా రోల్ అయిపోయింది నాకు ఆ రోజు కూడా. జుమ్ జుమ్ జుమ్మని రమ్ రమ్ రమ్మని కమ్ కమ్ కమ్మని ప్రేమ, పద పద పదమని చక చక చకమని పరుగులు పెట్టే ప్రేమ, తై తై తకమక చే చే తికమక పెట్టించేదే ప్రేమ, తిత్తి తీయగ మమ్మమ్మత్తుగా కమ్మకు వచ్చే ప్రేమ, కనులారా ఎదురైన సంశయమా తలమునకైపోయేలా తన్మయమా. ఇలా అంటే ఇంకా స్పీడ్ గా వస్తుంది, ఇంకా స్లోగా ఓకే. అంటే ఇంగ్లీష్ వర్డ్స్ అన్ని మిక్స్ చేసుకుంటున్నటువంటి పాట ఇది. చాలా చాలా బాగుంటుంది. ఇది తేజ గారి డైరెక్షన్, తేజ గారి, సిరివెన్నెల గారి రచన ఇది. చాలా ఇష్టమైన లిరిక్స్ అంటే ఆయనది. తర్వాత చాలా మందికి పాడినాను, ప్రూబెన్ సార్, కోటి గారు, చక్రి గారు, ఇప్పుడు వస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పాడిన, నిహాల్ గారు, రీసెంట్ గా సాయి కార్తిక్ గారు, తర్వాత ఖుద్దూస్ గారు, ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్క సీరియల్స్ కి చేశారు. డబ్బింగ్ కూడా చెప్పారు కదా, డబ్బింగ్ చెప్పారు. యాక్చువల్ గా మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే ప్రణవి అన్న అంటే మంచి సింగర్ అనుకోవాలి, ప్రణవి కోసం పాటలు. ఓకే. ఇప్పుడు ప్రణవి గారు అంటే ఎవరు శిఖరం ఉన్నది ఎక్కేశారు, నెక్స్ట్ ఏంటి? దిగాలంటారా? లేదు, దిగడం అంటూ ఏముండదు, ఇంకా ఎక్కలేదు. నేను ఎక్కేసాను అనుకుంటే ఇంకంతే, నేను నేర్చుకోవడం మానేస్తాను ఫస్ట్. నేను చాలా లేజీ ఫెలోని. సో నేను ఒకసారి ఇది వచ్చేసింది అబ్బా అనుకున్నానంటే ఇంకా నేను దాని గురించి వదిలేస్తాను అనమాట. సో ఇంకా నేను ఇంకా ఎక్కుతూ ఉన్నాను. సో నా అల్టిమేట్ గోల్ ఏంటంటే ఒక మంచి ఇంటర్నేషనల్ అంటే ఇండివిజువల్ ఆర్టిస్ట్. ఇప్పుడు మన ఎక్కడ తీసుకున్నా సరే ఒక ఇండివిజువల్ ఆర్టిస్ట్కి ఉన్నంత రెస్పెక్ట్ ఇంకెవరికి ఉండదు. సో ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇండివిజువల్ ఆర్టిస్ట్ కింద ఎదగాలన్నది నా అల్టిమేట్ గోల్. అది చాలా పెద్ద గోల్ నాకు తెలుసు, కానీ అవుతుందని నేను అనుకుంటున్నాను అండ్ నేను ఏం చేస్తున్నాను డెఫినెట్ గా. ఎందుకంటే ఇవన్నీ దగ్గరకు వచ్చారు, అది కూడా అతి త్వరలో దగ్గర ఉందని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఐ హావ్ ఆల్టర్నేటివ్ గోల్స్ టు. ఇది అయిపోయాక నేను ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ ఒకటి పెడతాను. నేను ఓల్డ్ ఏజ్ హోమ్ అందరినీ చూసుకోవాలన్నది నా కోరిక. రైట్ అండి. నిజంగా మీరు ఇంతకుముందు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది, మీలోనే హ్యుమానిటీ టచ్ ఎక్కడో ఒక దగ్గర కనిపించింది. బిల్డింగ్ మీద వాటర్ పెట్టడం అనేది దట్స్ రియల్లీ వండర్ఫుల్. వెల్, ఒకవేళ సింగర్ కాకుండా ఉండదంటే ఏమయ్యేవారు ఇప్పటివరకు? వండర్ఫుల్. అవుట్రైట్ గా ఎందుకు కళాకారులందరికీ హీరో కానీ సింగర్స్ కానీ చాలా మంది చూసాము, మీరు ఏం కాకుండా ఉండదంటే? అంతకంటే ముందు నాకు గోల్ ఉండేది నిజానికి. నేను ఆనెస్ట్లీ స్పీకింగ్ నేను సింగర్ కాకుండా ఉండుంటే షెఫ్ నై ఉండేదాన్ని. అందుకోసమే మీరు అభిరుచి వంటల ప్రోగ్రామ్ కూడా పాటలు పాడుతున్నారు, రైట్? నేను షెఫ్ నై ఉండేదాన్ని. ఐ జస్ట్ లవ్ కుకింగ్. నేను ఎంత లేట్కి వెళ్ళినా, ఇంటికి ఎంత లేట్కి వెళ్ళినా, 2 అయినా 3 అయినా నేను ఏదో ఒక కొత్తది చేసి అందరికి పెట్టిగాని నేను పడుకోను. నాకు చాలా ఇష్టం. నేను షాపింగ్కి వెళ్ళానంటే అది క్రొకరీ షాపింగే. బాగా నచ్చినటువంటి ఐటమ్
నాకా పన్నీర్తో చేసే ఏమన్నా ఇష్టమే, ఏమన్నా ఇష్టం. నేను దాంతో చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వెరైటీ నేను నేర్చేసుకున్నాను. కొత్తగా క్రియేట్ ఆల్మోస్ట్ పన్నీర్ తోటి ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేయొచ్చు. నాకు వచ్చు, అన్ని రకాలు వచ్చు. నేను కొత్తగా కూడా చేస్తూ ఉంటాను. మా అమ్మగారు అదే తిడుతూ ఉంటారు, బయటికి వెళ్ళావు ఒక సీడీ కొనుక్కోవనే బుద్ధి పాడు నీకు లేదు, గరిట కొనుక్కొస్తావా, ఏమైనా బుద్ధి ఉందా నీకు అని తిడుతూ ఉంటారు మా అమ్మగారు. కొత్త గంటలు ట్రై చేస్తుంటారు. నేను ఏదోటి తప్పేలాను చేస్తూ ఉంటాను. రియల్లీ వండర్ఫుల్ అండి. అండ్ ఎలా ఫీల్ అయ్యారు ఈ రోజు టూరిస్ట్ స్టూడియోకి వచ్చేసారు, ఇంతమంది కాలర్స్ వరల్డ్ వైడ్ గా కాల్ చేశారు? చాలా ఎంజాయ్ చేశానండి. ఇందులో చాలా మంది నాకు కాల్ చేసిన వాళ్ళు, ట్రై చేసిన వాళ్ళు, నేను వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నాను. నేను యూఎస్కి వెళ్ళినప్పుడు నేను ఉన్నన్ని రోజులు వాళ్ళ ఇంట్లో అంట నేనే వంట మీరే చేసేవాళ్ళు అన్నమాట. నేనే వండి పెట్టేదాన్ని, నాకు ఇష్టం. అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరు మీరు వాళ్ళ ఇంటికి రావాలని కోరుకుంటారు ఇంకా తప్పకుండా, ఎందుకంటే వంట ఉండే వాళ్ళకి అవకాశం ఉంటుంది కదా, డిఫరెంట్ టేస్టులు చూస్తారు, పాటలు పాడతారు. కానీ సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ రోజు నేను టోరీకి వచ్చి నిజంగా చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజంగా నాకు గొంతు ఇన్ఫెక్షన్ ఉంది, నేను అది కూడా మర్చిపోయానండి. మర్చిపోయి చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్స్ లాట్ ఫర్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అండ్ టూరిస్ట్ శ్రోతలు అందరికీ మరొకసారి హ్యాపీ డేస్ లో ఒక పాట డెడికేట్ చేసి విల్ సైన్ అప్ ది షో. హ్యాపీ డేస్ పాడతా, అంతకంటే ముందర నాకు చాలా ఇష్టమైన పాట ఒకటి పాడండి. డెఫినెట్ గా ఇది కోటి గారికి నేను పాడిన పాట. ఓకే. ప్రతి కలనాలో నీలా మారే పదే పదే నీతో స్నేహం కోరే నిను మలిచాగా నా శ్వాసగా అడుగులు సాగే నీ వైపుగా నేనెంత ఆపినా నిన్ను చేరదా నా పాదమే నీ తోడు కోసమే వేచి ఉందిగా ఈ ప్రాణమే ప్రతి కలనాలో నీలా మారే పదే పదే నీతో స్నేహం కోరే నిను మలిచాగా నా శ్వాసగా అడుగులు సాగే నీ వైపుగా. వండర్ఫుల్ అండి, దట్స్ రియల్లీ గ్రేట్. ఈ పాట పాడించినందుకు నేను శ్రీకృష్ణ నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, డెఫినెట్లీ వన్ ఫైన్ డే శ్రీకృష్ణని కూడా తీసుకొని వద్దాం ఇక్కడికి. వెల్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణవి. అండ్ మీరు అనుకున్నటువంటి కోరికలు అన్ని కూడా నిజం కావాలి. మే యువర్ డ్రీమ్స్ కమ్ టు రియాలిటీ. అండ్ యూనో నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ రేంజ్ లో మీకంటూ ఒక ప్రత్యేకత, మీరు ఇంతమంది అనుకున్నటువంటి డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ కావాలి. అండ్ వీటన్నిటికీ తోడుగా మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలని చెప్పేసి అనుకున్నారు, అది ఖచ్చితంగా దానికి ప్రతి ఒక్కరి సహాయం ఉండాలి. మా వంతు సాయం కూడా మీకు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్. విన్నారు కదా, ఈ రోజు ప్రణవి గారు మన స్టూడియోకి వచ్చేసి ఎన్నో పాటలు పాడేసి ప్రతి ఒక్కరిని పాటల పూదోటలో, పాటల పల్లకిలో అలా అభిరింపచేశారు. రేపు మరొక డిఫరెంట్ సెలబ్రిటీతో మళ్ళీ మీ ముందుంటాడు మీ ఆర్జే మామ మహేష్. అంతవరకు వినండి, వినిపించండి తెలుగు వారి ఆత్మీయ వారధి.